బ్రేకింగ్ న్యూస్ ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల ఎంపీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 17 మంది ఎంపీలుండగా వీరిలో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 ఎంపీగా ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ప్రాజెక్టులపై ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ ఎంపీలు హాజరు కానున్నారు. అయితే బీజేపీ కేంద్ర మంత్రులు ఎంపీలు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే కేంద్ర నిధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చామంటున్నారు బీజేపీ ఎంపీలు. అన్ని ఆధారాలు పబ్లిక్ డొమైన్లో పెట్టామని కూడా చెప్తున్నారు. కేంద్ర నిధులు ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీజేపీల మధ్య గతంలో సవాళ్లు సైతం నడిచాయి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనైనా సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డికి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు, రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు, వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏంటో తెలిసిపోనుందా? తమకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కావాలో లేక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కావాలో తేటతెల్లం కానుందా? కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ కి బీజేపీ నేతలు తరలివస్తారా లేక మీకు మీరే మాకు మేమే అంటూ లైట్ తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా తయారైంది.